మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమాన్ని దయచేసి మరొక దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వర్తమానము 1వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవునికి స్తోత్రము కలుగును గాక. సో ఇక్కడ మనం గమనించినప్పుడు మరియా ఒక సామాన్యురాలు, నజరేతులో ఒక సామాన్యమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభువుతో నడుస్తున్న జీవితాన్ని మనం చూస్తాం. అలాంటి ఒక సామాన్యమైన వ్యక్తితో ఒక దేవదూత మాట్లాడితే ఆమెకి ఆశ్చర్యం వేసింది. దూత నాతో మాట్లాడేది, నేను ఎవరిని, ఒక సామాన్యురాల్ని, ఒక సామాన్య జీవితాన్ని జీవిస్తున్నాను, నాతో ప్రభువు మాట్లాడుతున్నాడా? ప్రియ దేవుడి బిడ్డ, మన దేవుడు ఎవరు అంటే ఆయన మాట్లాడే దేవుడు. ఆయన ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఒకవేళ నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఒక సామాన్యమైన జీవితాన్ని జీవిస్తూ సామాన్యంగా బ్రతుకుతున్నవేమో, కానీ నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది. ప్రభువు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో ప్రియ దేవుడి బిడ్డ, ఒక గొప్ప దైవజనులు ఒక సామాన్యమైన జీవితాన్ని జీవిస్తూ సామాన్యంగా నువ్వు మందిరానికి వెళ్తూ ప్రభువుతో దేవుని భయభక్తులు కలిగి జీవిస్తున్న జీవితంలో ఒక గొప్ప దైవజనులు నీకు ఫోన్ చేసి పేరు పెట్టి పిలిచి నీతో మాట్లాడితే ఎలా ఉంటుంది? ఒక ఆశ్చర్యం కలుగుతుంది కదా. కారణం ఏంటంటే ఆ దైవజనుడు నీకు తెలుసు, ఆ దైవజనుడు నువ్వు తెలియదు. అలాంటి ఒక గొప్ప దైవజనుడు నీతో మాట్లాడితే ఎలా ఉంటుంది? ఆశ్చర్యం కలుగుతుంది. ఎవరు? ఒక యోగ్యత లేని, అర్హత లేని నేను, ఒక సామాన్యంగా భయభక్తులతో ఉన్న నా జీవితంతో ఒక గొప్ప దైవజనుడు మాట్లాడటం ఏంటి? ఈ సమయంలో మరియకు కూడా ఆశ్చర్యం వేసింది. ఒక సామాన్యురాలు నాతో మాట్లాడటం ఏంటి? దేవదూత. మన దేవుడు ఎవరితోనైనా మాట్లాడుతుంది. ఆయన ఎవరితోనైనా మాట్లాడే దేవుడు ఆయన. నువ్వు సామాన్యురాలుగా, సామాన్యుడిగా ఉండవచ్చు, ప్రభు యందు భయభక్తులు కలిగి ప్రభుతో యథార్థంగా నడుస్తూ యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభు సన్నిధిలో నిలిచి ఉన్న ఎవరితోనైనా ప్రభు మాట్లాడతాడు ఆయన. కనుక దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ప్రభుతో యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ ప్రియ దేవుడి బిడ్డ ఆమె యొక్క జీవితాన్ని కాపాడుకుని జీవిస్తున్న తన జీవితాన్ని మనం గమనించడం. ఒక నజరేతులో ఒక సామాన్యంగా బ్రతుకుతున్న వ్యక్తి అండి. ఆమెతో మాట్లాడిన దేవుడు, పేరు పెట్టి పిలిచిన దేవుడు, ఉదయకాల సమయంలో ప్రభు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆయన నీతోనే ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే ఇక్కడ మనం గమనించినప్పుడు నీవు కృప పొందుకున్న వ్యక్తివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు కృప పొందుకున్నావు. దేవుని యొక్క కృప నీ మీద ఉంది కనుక దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం
నీ మీద ఉంది కనుక ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన మరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, మరి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, మరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది కనుక మరితో దేవదూత మాట్లాడినట్లుగా ఉదయకాల సమయంలో ఒక సామాన్యుడిగా సామాన్యురాలుగా ఉన్న నీ జీవితంలో ప్రభు మాట్లాడుతున్నాడు. నిన్ను పలకరిస్తున్నాడు. ఉదయకాల సమయంలో నిన్ను పేరు పెట్టి అని పిలుస్తున్నాడు ఆయన. కనుక ప్రియ దేవుడి బిడ్డ, ఆయన మాట్లాడే దేవుడు ఆయన. ఒకవేళ ప్రభుని అడుగుతున్న, ప్రభు నాతో మాట్లాడయ్యా, ప్రభు నన్ను దర్శించయ్యా, అయ్యా నీ కృప నాకు కావాలి ప్రభు అని ఉదయకాల సమయంలో అడుగుతున్నావేమో. అనేక సంవత్సరాల నుంచి దేవుడి కొరకు ప్రార్థన చేస్తున్నవేమో. ప్రభు నాతో మాట్లాడాలి. ఉదయకాల సమయంలో ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు ఆయన. ఇదిగో చూస్తున్న నీతోనే ఆయన మాట్లాడుతున్నాడు ఆయన. ఏం మాట్లాడుతున్నా తెలుసా? భయపడొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోదిగా ఆయన అంటున్నాడు, భయపడొద్దు. భయపడొద్దు అంటున్నాడు. అరే మరి యొక్క జీవితము, ఆమె యొక్క ప్రణాళిక, ఆమె ఉద్దేశము, ఆమె జీవితంలో జరగబోయే కార్యాల గురించి ప్రభు బయలుపరుస్తున్నప్పుడు ఆమె ఎక్కడ భయపడుతుందో అని ముందే దేవుడు ఆమె పట్ల ఉన్న ప్రణాళిక, ఉద్దేశాన్ని ప్రభు నెరవేర్చుటకు, ఆమె భయాల నుంచి తొలగించుటకు ప్రభు సిద్ధపరుస్తున్నాడండి. ఎందుకు అంటే ఆమె దేవుని యొక్క కృప పొందుకున్న వ్యక్తి కనుక. దేవుడి బిడ్డ, దేవుని యొక్క కృప నీ మీద ఉంది కనుక ఆయన అంటున్నాడు, సిద్ధపరుస్తున్నాడు, భయపడొద్దు. కారణం ఎందుకు ఏం భయపడుతుందంటే, ఏమ కన్నికగా ఉంది. ప్రభు అంటున్నాడు, భయపడొద్దు. నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి కుమారుని కనబోతున్నావు, యేసు అని పేరు పెట్టమంటున్నాడు. ప్రియ దేవుడి బిడ్డ, ఈ విషయం విన్నప్పుడు ఈ యొక్క భయాన్ని తీసుకొచ్చింది. నేను ఏ పురుషుని ఎరగని దాన్ని, ఇది ఎలా సాధ్యము అంటే ప్రభు అంటున్న మాట ఏంటంటే, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించబోతున్నావు. కారణం ఏంటంటే నీవు దేవుని యొక్క కృప నీ మీద ఉన్నది. దేవుని యొక్క కార్యం నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ప్రభు యొక్క ప్రణాళిక, ప్రభు యొక్క ఉద్దేశము నీ జీవితంలో ప్రభు నెరవేర్చబోతున్నాడు. కనుక ఒకవేళ భయపడుతున్నవేమో, ముందు జరగబోయే కార్యాల కొరకు, ముందు నీ జీవితంలో జరగబోయే అద్భుతం కొరకు భయపడుతున్నవేమో. ప్రియ దేవుడి బిడ్డ, ఒక కన్నిక పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించినప్పుడు ప్రజలు అనేక విధాలుగా నిందిస్తుంటారు, అవమానపరుస్తుంటారు. తన జీవితంలో ముందు అనేక భయంకరమైన సమస్యలు తన జీవితంలో ముందు అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి. కనుక ఇవన్నీ ఒకవేళ జరగచ్చాము, ప్రజలు నీ గురించి రకరకాల మాటలు మాట్లాడచ్చాము, ప్రజల్ని రకరకాలుగా అవమానకరంగా చూడవచ్చు. అయితే అంటున్నాడు, వాటి విషయంలో భయపడొద్దు. దేవుడు సిద్ధపరుస్తున్నాడు, దేవుడు సిద్ధపరుస్తున్నాడు, భయపడొద్దు. కారణం ఏంటంటే ఆమె పట్ల దేవుని యొక్క ప్రణాళిక. కారణం ఏంటంటే ఆమెని ప్రభు కోరుకుంటుందంటే ఆమె ఒక ధన్యురాలుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుడి బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో కూడా నీవు ఏ విషయంలో భయపడుతున్నావు? నిన్నెంటాడుతున్న ఆర్థిక సమస్యల, నిన్నెంటాడుతున్న అనారోగ్య పరిస్థితుల, నిన్నెంటాడుతున్న కోర్టు సమస్యల, లేదు వివాహమై కొన్ని సంవత్సరాలు అయిపోయింది, సంతానం లేక బాధపడుతున్నావా? ఉద్యోగం లేకుండా భయపడుతున్నావా? నీ భవిష్యత్తు గురించి ఒక భయమా? నువ్వు చేస్తున్న వ్యాపారం స్థిరత్వం లేని స్థితి, ఏ విషయం నువ్వు భయపడుతున్నావో
ప్రభు అంటున్నాడు, భయపడొద్దు, దేవుని యొక్క కృప నీ మీద ఉంది. ఆయన నీ భయాలన్నీ తొలగించి నీ జీవితంలో ప్రభు అద్భుతం జరిగించబోతున్నాడు. నీ భయాలన్నీ తొలగించి నీ జీవితంలో ప్రభు ఆశ్చర్యకాలు జరిగించబోతున్నాడు. ఆయన చూడండి, మన దేవుడు ఎవరు అంటే ఆయన భయాన్ని తొలగించే దేవుడు. చూడు, ఇక్కడ మనం గమనించినప్పుడు జకరియతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. జకరియా, భయపడొద్దు, నీ భార్య అని ఎలిజబెత్ గర్భం ధరించి కుమారుని కనబోతుంది, యోహాను అని పేరు పెట్టు. ఎప్పుడైతే దేవదూత ఆ మాట మాట్లాడిందో ఒక భయం తనలో వచ్చింది. ఇది ఎలా సాధ్యమయ్యా, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, మరి ఇది ఎలా సాధ్యం? ప్రభు అంటున్నాడు, దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, వృద్ధాప్యంలో జకరియని ఎలిజబెత్ని ప్రేమించి గర్భఫలం ఇచ్చి వారి యొక్క నిందను తొలగించిన దేవుడు ఉదయకాల సమయంలో ఏ విషయంలో భయపడుతున్నావో, ఏ విషయంలో కృంగిపోతున్నావో ప్రభువు నేను సిద్ధపరుస్తున్నాడు. కారణం ఏంటంటే నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నీ ముందున్న ఈ సమస్యలన్నీ నువ్వు దాటుకొని వెళ్ళి ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఉద్దేశం నీ జీవితంలో ప్రభు నెరవేర్చబోతున్నాడు. ఎందుకు అంటే నీవెవరు అంటే దేవుని యొక్క కృప పొందుకున్న వ్యక్తివి. దేవుని కృప పొందుకున్న మరియా జీవితంలో ఆ గర్భం నుంచి రోగరక్షకుడు వచ్చినట్లుగా. కనుక మూడవదిగా నా దేవుడు ఎవరంటే నీలోన్న భయాన్ని తొలగించి ఆయన నీ పట్ల ఉన్న ప్రణాళిక నెరవేర్చే దేవుడు. ఆయన నీ పట్ల ఉన్న ఉద్దేశాన్ని ప్రభు నెరవేర్చే దేవుడు ఆయన. చూడండి, మరియా ఒక సామాన్యురాలు. అలాంటి సామాన్యురాలను ప్రభు సర్వలోకానికి ఒక రక్షకునిగా తన గర్భం నుంచి దేవుని యొక్క ప్రణాళిక ఆమె జీవితం నెరవేర్చి ఆమె ధన్యురాలుగా మార్చబడింది. ఎలిజబెత్ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం తన జీవితంలో ఉన్నప్పుడు యోహాను దేవుడు అనుగ్రహించి ఆమె నిందంతా తొలగించబడింది. ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా చిన్న ఉద్యోగము, చిన్న వ్యాపారము, చిన్న చిన్న పనులు చేసుకుంటూ నువ్వు జీవిస్తున్నవేమో, చిన్న సంఘాన్ని స్థాపిస్తూ నడుస్తున్నవేమో, ఏది నువ్వు చిన్న సామాన్యంగా నువ్వు ఉన్నా నా దేవుడు రాబోయే దినంలో ఒక ఉన్నతమైన స్థానంలో ప్రభు నిలబెట్టబోతున్నాడు. నీ పట్ల నీ ఉద్దేశం, ప్రభు నిన్నే పిలిచాడు. నీ పట్ల ఏ ప్రణాళిక ఉందో, నీ ఉద్దేశం ఉందో, ప్రభు నీకు ఏవైతే వాగ్దానం చేస్తున్నాడో ఈ వాగ్దానికి మీదట ప్రభు నెరవేర్చబోతున్నాడు. నీ జీవితంలో ఆ కార్యం జరిగించబోతున్నాడు. నీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాడు. నీ పట్ల ఉన్న ప్రణాళికను, మరి పట్ల ఉన్న ప్రణాళికను దేవుడు నెరవేర్చినట్లుగా, జకర్యా పట్ల ఉన్న ప్రణాళికను దేవుడు నెరవేర్చినట్లుగా ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా నీ పట్ల ఉన్న ప్రణాళిక, నీ పట్ల ఉన్న ఉద్దేశాన్ని ప్రభు నెరవేర్చి నా దేవుడు అనేక మందికి నీవు చూస్తున్న ప్రజలు ఇతను యేసయ్య చేత ఈ కుటుంబం ఆశీర్వదించబడ్డాడు, ఇతను యేసయ్య చేత దీవించబడ్డ వ్యక్తి, యేసయ్య చేత దీవించబడ్డ వ్యక్తి అని ప్రజలు చెప్పేటట్లుగా ఆయన ప్రణాళిక, ఉద్దేశము నీ జీవితంలో ప్రభు నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, స్తోత్రాలు స్వామి. ఉదయకాల సమయంలో ప్రభా భయపడొద్దు, నీవు కృప పొంది ఉన్నావంటున్నావు ప్రభా, నీకే స్తోత్రాలు స్వామి. అయ్యా నీకే స్తోత్రాలు స్వామి. అయ్యా మీరు మాతో మాట్లాడినట్టు చూస్తావు నా ప్రభు, నీకే స్తోత్రాలు. అయ్యా నువ్వు మాట్లాడే దేవుడు అని, మాలో ఉన్న ప్రతి భయాన్ని తొలగించే దేవుడు అని, మా పట్ల ఉన్న ప్రతి ప్రణాళిక ఉద్దేశం నెరవేర్చే దేవుడుగా మీరున్నందుకు స్తోత్రాలు స్వామి. ఉదయకాల సమయంలో ఎవరు ఏ బాధతోనూ ఏ భయంతోనూ కృపణ స్థితిలో ఉన్నారు ప్రభు, నీకే స్తోత్రాలయ్యా. నీ కృప వారి మీద ఉంచి ప్రతి భయాన్ని తొలగించి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.
ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును.